బిగ్ బాస్ సీజన్ 8 హిట్టా ఫ్లాపా? అదేంటి బ్రో బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. దాంతో మించి ఏముంది హిట్. అంటే మీ వరకు హిట్టా, ఆడియన్స్ వరకు కూడా హిట్టేనా? నేను నిన్న రాత్రి ఈ టైంకి కూడా రాలా. నేను వచ్చి 20 గంటలు కాల. నేను వచ్చి పడుకొని లేచి నేను ముందుకు వస్తున్నా. మాకు వచ్చిన రివ్యూస్ నేను విన్న దాని ప్రకారం ఇట్ ఈస్ ఎ హిట్. ఓకే, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. గత 3 వీక్స్ నుండి చూసుకుంటే బిగ్ బాస్ అనేది కొత్తగా అంటే ఇంతవరకు బిగ్ బాస్ 7 వరకు లేని విధంగా తీసుకొని వస్తున్నారు ప్రతి వీక్. ట్విస్ట్లు టర్న్లు మామూలు లేదు. అవన్నీ లోపల ఉండి బాగున్నాయి. నేనే ఎంజాయ్ అరే అమ్మ ఏంటి ఇది జరుగుతుంది, ఏంటి ఇట్లా పెడుతున్నాడు బిగ్ బాస్. ప్రతి దానికి ఎక్సైట్ అయ్యా నేను యాజ్ ఎ బిగ్ బాస్ లవర్ గా. సీరియస్లీ నేను ఎంజాయ్ చేశా. మీరు బాగా ఎంజాయ్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి నామినేట్ చేయడం అనేది. మీ వాయిసే అక్కడ వినిపించి అరే అమ్మ ఏంద్రి ఇది అనేది సూపర్ అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు వాళ్ళు అర్థమైంది, వాళ్ళు నామినేట్ చేయడం ఏంటి, అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది. అదే అన్న బిగ్ బాస్ ఎట్టొస్తాయి బిగ్ బాస్ ఈ థాట్లు, నీకు ఒకసారి కనపడే బిగ్ బాస్ ముద్దు పెడతా నీకు అని చెప్పి నాకు భలే నచ్చింది అది. అండ్ ఇంకోటి ఈ ఫినాలే ఏంటి టికెట్ టు ఫినాలే, దానికి ఎక్స్ కంటెస్టెంట్స్ ద్వారా వచ్చి వాళ్ళు టాస్కులు పెట్టడం భలే బజ్జప్ప. రోజంతా స్పెండ్ చేశారు, రోజంతా ఉన్నారు. భలే అనిపించింది అదంతా. సో ఆడియన్స్ కూడా కొత్తదనం చూపించాలన్నమాట. సో ఆ నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బయటకు వచ్చి వాళ్ళు పాజిటివ్ అయ్యిందా నెగిటివ్ అయ్యిందా చూసుకొని వాళ్ళు ఏం తప్పు చేసి చూసామో అక్కడ వరకు ఉండేది. బట్ వాళ్ళు వచ్చి నామినేషన్ చేస్తున్నప్పుడు అవుట్ మేట్స్ చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. మెయిన్లీ నిఖిల్ అనే వ్యక్తిని డిస్టర్బ్ అయ్యారు. సో సోనియా అనేది ఒక ఫ్రెండ్ అనుకుండ్రు, నిఖిల్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఏంటి నిఖిల్ ఆ రోజు ఆ డిస్టర్బెన్స్ వల్ల ఆ గేమ్ చేంజ్ అయిపోయింది అనుకోవచ్చా? ఎస్ బ్రో, ఇప్పుడు బేసిక్ గా మాకు అర్థమైంది ఏంటంటే 2 పాయింట్స్ అక్కడ. ఒకటి, వాళ్ళు నామినేట్ చేస్తున్న వాళ్ళు బయట నుండి వచ్చారు కాబట్టి ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేస్తున్నారా అని ఒకసారి అనిపించింది, లేదా వాళ్ళ ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ మీద నామినేట్ చేస్తున్నారేమో అనిపించింది. బేసిక్ గా సోనియా గారు చెప్పిన పాయింట్స్ వల్ల మాకు అర్థమైంది ఏంటంటే తను హౌస్ లో ఉన్నప్పుడు ఏదైతే ఫేస్ చేసిందో దాన్ని నిఖిల్ గారికి చెప్పారు. అండ్ కొన్ని యాజ్ ఏ ఆడియన్ గా చూసినప్పుడు మనకి అవే అనిపించినాయి ఆవిడ చెప్పిన పాయింట్స్. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ సీత గారు చెప్పినప్పుడు ఆవిడ ఒక మాట అనేసరికి మేమే తీసుకోలేకపోయాం. అరే ఏంట్రా అంత మాట అన్నారు, అలా అనేసారు ఏంటి. నేను కూడా అక్కడ ఇది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూవా బయట అలా ప్రొజెక్ట్ అయ్యిందా అని కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం. మాకు తెలియదు ఏంటనేది, ఇప్పటికీ తెలియదు నాకు. నేను నిఖిల్తో అందరం చెప్పింది తన వర్షం తను చెప్పింది. అది నువ్వు లో అవ్వకు, లో అవ్వకుండా నువ్వు అది మెయింటైన్ చేయి. నువ్వు లో అయితే ఎక్కడి నుంచి అసలు ఆట మొదలయ్యిద్ది, నువ్వు దాన్ని మైండ్ లో పెట్టుకోకని ఎంత చెప్పినా ఆబ్వియస్లీ ఆ మాట తీసుకున్న అతను అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద జరిగితే ఆబ్వియస్లీ లోనాయే ఫీల్ అవుతారు. అండ్ అలా జరగటం కూడా నాకేమనిపించింది అంటే అది నిఖిల్కి పాజిటివ్ అయ్యి ఉంటదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ రకంగా అందరు చూస్తున్నారు జనాల ఆట. ఇప్పుడు మనం ఇది కాదు అని చెప్పి ఒకళ్ళు చెప్పినప్పుడు జరగని దాన్ని చెప్పినప్పుడు అరే జరగకుండా ఎందుకు చెప్తారని జనాలు కూడా అనిపించింది కదా. ఆ విషయం మీద అతనికి పాజిటివ్ అయ్యిద్దని నా అభిప్రాయం. సరే, వైల్డ్ కార్డు నుండి వచ్చిన వాళ్ళు విన్నర్ అవ్వచ్చా అవ్వకూడదా? ఈ సీజన్ అవుతారు అనిపిస్తుంది నాకు. అంటే అదే ఇప్పుడు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టే ఈ క్వశ్చన్ తెచ్చాను. అంటే వైల్డ్ కార్డ్ నుండి వచ్చారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఎలా విన్నర్ అవుతారని డైలాగ్ మీ హౌస్ లోనే చాలా మంది అన్నారు అనమాట. సో ఎందుకు అలాంటిది క్రియేట్ అయింది అంటారు? అసలు కదా ఇప్పటి నుంచో ఉందా బ్రో, ఫస్ట్ నుంచి అదే ఉంటది. ఫస్ట్ నుంచి ఆడుతున్నారు కదా, మధ్యలో వచ్చారు కదా ఎందుకు అనేది ఎక్కడ వైల్డ్ కార్డ్ వచ్చినా అదే సెన్స్ లో చూస్తారు ఎవరైనా కానీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నవదీప్ గారు మా సీజన్ లో అర్జున్ అన్న. నవదీప్ గారు ఒక వీక్ అయిపోయిన తర్వాత 2 వీక్స్ ఎప్పుడో వచ్చారు. అండ్ అన్న వచ్చిన తర్వాత చితక్ పట్టేసాడు. నవదీప్ అన్న ఫస్ట్ నుంచి అండ్ 1 వీక్ 10 days తర్వాత వచ్చిన తర్వాత కూడా విన్నర్ మెటీరియల్ టాప్ 5కి వెళ్ళిపోయాడు. ఆయన పెర్ఫార్మెన్స్ అలా ఉంది, ఆయన ఎంటర్టైన్మెంట్ అలా ఉంది, ఆయన ఇది అలా ఉంది. అది ఫస్ట్ నుండి వచ్చి ఉంటే ఆ సీజన్ లో ఆయనకు చెప్పిన ఒకే ఒక్క రీమార్క్ ఫస్ట్ నుండి వచ్చి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయమే వ్యక్తం చేశారు అందరూ. ఫస్ట్ నుంచి రాకపోతే ఉన్న దగ్గర నుంచి ఆడాడు కదా అంటే అంతకుముందు నుంచి కూడా ఆడారు కదా ఉంటది సెన్స్. కానీ హీ డిడ్ ఈస్ బెస్ట్. మా సీజన్ లో అర్జున్ అన్న టాప్ 5కి ఆడిన ప్రతి గేమ్ ఆడి ఇదైపోయాడు, మంచిగానే ఆడాడు. ఆయన మధ్యలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అక్కడ దాకా చేరుకున్నాడు. అంటే వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన వాళ్ళందరూ టాప్ 5 దాకే చేరుతున్నారు కానీ ఆ విన్నర్ పొజిషన్ కి చేరట్లా. ఈ సీజన్ లో ఆ విన్నర్ పొజిషన్ కి చేరతారేమో అని నాకు అనిపిస్తుంది. మీతో పాటు చాలా మందికి అనిపిస్తుంది. అండ్ మీకేంటన్నా వీక్లీ ఏదైనా బూస్ట్ గట్ వచ్చిందా? ఏంటది బూస్ట్? ఎందుకంటే అంత వైల్డ్ గా ఆడారు అనమాట ముగ్గురు కూడా, మీరు, అవినాష్, రోహిణి. నేను ఫస్ట్ లో వైల్డ్ అయినా లాస్ట్ 2 వారాలు తగ్గిపోయింది బ్రో ఆట, నేను ఒప్పుకుంటాను. కానీ లాస్ట్ పక్కన పెడితే అంటే వచ్చిన తర్వాత అంటే 2 వీక్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది. తర్వాత అంటే మీరు సీజన్ 7లో మొత్తం చూడడం వల్ల ఎందుకో కానీ
అంటే ఒక ఒక భయం పోయింది అవతల వాడు ఏమనుకుంటాడా ఏంటి అనేది మీకు అనవసరం. సో గట్టిగా వాదిస్తారు, గట్టిగా సమాధానాలు ఇచ్చారు. అప్పుడు కూడా నాది తప్పు అనిపిస్తే నేను తప్పనే చెప్పాను. ఉమ్. కాకపోతే కొన్ని చోట్ల అది మేబీ ప్రొజెక్ట్ కాలేదు, ఎందుకంటే మాకన్నా ఇంకా గట్టిగా మాట్లాడి పాయింట్స్ పెట్టే వాళ్ళు ఉండటం వల్ల ఇది సబ్టస్ అయిపోయి ఉంటది. అప్పుడు నా పాయింట్స్ పెట్టాల్సినవి పెట్టాను, కొన్ని సిల్లీ పాయింట్స్ పెట్టాను. అలాగే ఈ సీజన్ లో కూడా ఏంటంటే చేయటం కాదు, కొన్ని మనం చేయటం వల్ల ఎక్స్పీరియన్స్ వస్తాయి, లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటాం. నేను సీజన్ 7 ద్వారా నేను కొన్ని నేర్చుకున్నా, అది నేర్చుకుంది ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశా. ఏం లేదు కదా, దేనికి మొహమాట పడకూడదు అండ్ అందరినీ మనం సాటిస్ఫై చేయలేము. ఈ రెండు నేను సీజన్ 7 లో నేర్చుకున్నా, సీజన్ 8 లో ఇంప్లిమెంట్ చేశా. ఇదే విషయాన్ని నేను నామినేషన్స్ వేసేటప్పుడు నిఖిల్ గారికి సజెషన్ గా కూడా ఇచ్చా. అరే నువ్వు అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేయకు ప్లీజ్, నీ ఆట నువ్వు ఆడు, డోంట్ ట్రై టు సాటిస్ఫై ఎవ్రీవన్. మనం ఎవరిని సాటిస్ఫై చేయాల్సిన పని లేదు, దేనికి మొహమాటం పడాల్సిన పని లేదు. ఈ రెండు సూత్రాలు పెట్టుకొని బిగ్ బాస్కి వెళ్ళండి, ఎవడైనా అనుకున్న దానికన్నా ఎక్కువ సాధిస్తాడు. అండ్ మీరు ఏంటంటే సీజన్ 7 లో 4 వీక్స్ అనుకుంటేనే నేను వెళ్ళాను, 4 వీక్స్ అని చెప్పా, బట్ 8 వీక్స్ ఉన్నాను. 4 వీక్స్ అని చెప్పారు కాదు మీరు. బేసిక్ గా అది ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ అన్ని బట్టలు కొన్నాం ఫస్ట్ టైం మనం బేబత్సమైన షాపింగ్ చేసి ఎత్తుపోతాం. ఒరే ఎందుకు ఇన్ని బట్టలు ఎత్తుపోతాం, బట్టలన్నీ వేసుకున్నా బయటకు వచ్చి పగిలిపోతుంది నీవా 4 వారాలకు బట్టలు తీసుకెళ్ళి అదే అనుకున్నా. అమ్మ ఈ 4 వారాలు బట్టలు వేసుకొని బయటకు చాలు నేను పెట్టుకున్నా మైండ్ లో. వెళ్తే అది 4 కాస్త 9 అయ్యింది. అరే 4 ఎంకరేజ్ చేశారు రా జనం అని చెప్పి సాటిస్ఫై అయ్యా. ఈసారి మా అమ్మ వచ్చిన దాకా ఉండాలి, గట్టిగా నిశ్చయించుకున్నాను. దానికన్నా 2 వారాలు ఎక్స్ట్రా ఏమన్నా నేను కోరుకున్న దానికన్నా జనాలు ఎక్కువే ఇచ్చారు నాకు. సో ఈ సీజన్ 8 లో మీరు రియల్ గా ఉన్నారా లేకపోతే నటించారు ఎక్కడైనా? ఆ జనాలు మీకు తెలియాలా, సీజన్ 7 లో నన్ను చూసారు, సీజన్ అందుకే అడుగుతున్నా. కొంతమంది ఏంటంటే సింపతి వల్ల, అంటే సింపతి కోసం ట్రై చేసినాడు, సింపతి కోసం అవుతున్నాడు. ఒక దగ్గర మీకు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి సింపతి డైలాగ్ వాడుతున్నారంటే మీరు వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్ ఇచ్చారు ఒక దగ్గర. సో ఇది ఇలా జరుగుతుంది. సో ఇలా జరిగినప్పుడు సింపతి లైవ్ లో వాళ్ళ ముందే జరిగినప్పుడు ఒక మనిషికి ఏదైనా జరిగి ఆ మూమెంట్ లో ఫీల్ వచ్చింది, ఏంట్రా ఇలా జరిగిందని పక్కన చేసి ఈజ్ నాట్ ఏ సింపతి, అట్ ఈస్ జెన్యూన్ ఫీలింగ్. అదే అందుకే లైవ్ లో చూపించాలి, తనకు అర్థమైంది ఓ అది కాదు అని ఆవిడ అక్కడే చెప్పింది, అంతే అయిపోయింది. అండ్ అవినాష్ అంటే టికెట్ ఫినాలే గెలుచుకుని అయితే చాలా కష్టపడి గెలుచుకున్నాడు. అండ్ నిజంగా ప్రౌడ్ అనుకోవచ్చు, ఎందుకంటే కొంతమంది ఎలా అన్నారంటే మీ లోపల ఉన్నారేమో మాకు తెలిసింది, వీడేం గెలుస్తాడు, వీళ్ళు ఎందుకు గెలుస్తారు, అసలు వీళ్ళు గెలకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఆ సమాధానం ఇచ్చారు. ఆ రోజు మీరు రోహిణి ఆ హ్యాపీనెస్ నాకు తెలిసి మీరు విన్ అయినా అంత రాదేమో. నిజం, రోహిణి గారు గెలిచినప్పుడు నాకు అలంటే నీళ్ళు వచ్చినాయి. అవినాష్ అన్న గెలిచినప్పుడు ఫస్ట్ నేనే హగ్గిచ్చి అన్న సూపర్ అన్న తోపన్న ఊపన్న అని అది అన్ని రియల్ ఎమోషన్స్. టికెట్ ఫినాలే నాగార్జున గారు ఇచ్చే ఆ లైట్స్ అన్ని వచ్చినప్పుడు వెనక మీరు మామూలుగా ఎంత అట్లా చూడలేదు బ్రో, అన్ని వీడియోస్ చూడలేదు. అంటే ఏంటన్నా ఇప్పుడు రోహిణి గారితో మీరు ఇంతకు ముందు తెలియదు, బట్ ప్రొఫెషనల్ బాండింగ్ అంతే. ఇక్కడ ఈవెంట్ లో హాయ్ మేడం, ఇప్పుడు కూడా మేడం రోహిణి గారు ఇదే కంటిన్యూ అయ్యింది. ఆ మర్యాదే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఆ మర్యాదతోనే ఆ స్నేహం అనేది కుదిరింది. అవినాష్ అన్నే అది ఆయన నాకు జబర్దస్త్ లో నా టీం లీడర్ అంటే నేను చేసేప్పుడు ఆయన టీం లీడర్ స్థాయి అయింది, ఆ బాండింగే ఉంది. కానీ దీని ద్వారా ఏంటంటే టీం లీడర్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ అంతే, ఏం లేవు మా ఇద్దరికి. కానీ ఇక్కడ క్రియేట్ అయింది ఆ బాండింగ్స్ అనేది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.